దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? మరి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 1 దినవృత్తాంత గ్రంథము 17వ అధ్యాయము 8వ వాక్యము. లోకములోని గనులకు కలిగిన పేరు వంటి పేరు నీకు కలుగజేసేదను. మరి దావీదు భక్తుడు తన దృష్టిలో తను అల్పంగా అనుకున్నాడు. తన కుటుంబ దృష్టిలో కూడా దావీదు అల్పంగానే పెరిగాడు. అయితే గొర్రెలు వచ్చినటువంటి దావీదికి దేవుడే తోడై ఉండి అతని శత్రువులందరినీ నిర్మూలం చేసి మరి దావీదుని దేశానికి రాజుగా చేసి అతనికి పేరునిచ్చి రాజ్యమునిచ్చి దేవుడు స్థిరపరిచాడు. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుచున్నాడు. ఒకవేళ నీ కుటుంబము నీవు మరి మనుషులందరి దృష్టిలో అల్పంగా ఉంటున్నారేమో, లేక నీ మనస్సాక్షి దృష్టిలో నిన్ను అల్పంగా చెప్పవచ్చు. నీవు దేనికి పనికి రావు, నీవు ఎవరికి ప్రయోజనం లేవని నీ మనసు నీతో చెప్తుందేమో. అయితే నీ దృష్టిలో నీవు అల్పంగా ఉన్నాను, మనుషులందరి దృష్టిలో నీవు అల్పంగా ఉన్నాను. అయితే దేవుని దృష్టిలో మాత్రము నీవు విలువైన పాత్రవు. ఆ రోజు దావీదుకి తోడై ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడై ఉండి నీవు చేస్తున్నటువంటి వ్యాపారంలో, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నీవు చేస్తున్నటువంటి సేవలో దేవుడు నిన్ను ఘనపరిచి దేవుడు నీకు పేరునిచ్చి లోకంలోని గనులకు కలిగి ఉన్నటువంటి పేరుని దేవుడు నీకు కలుగజేయబోతున్నాడు. అంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నీకు ఘనతనివ్వబోతున్నాడు. మరి దావీదు నడుచుకున్న రీతిగా మనము కూడా దేవునికి హృదయానుసారమైన బిడ్డలుగా నడుచుకున్నప్పుడు ఈ ఆశీర్వాదాలను పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి యేసయ్యా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నీ బిడ్డలు నా తండ్రి ఏ స్థలమందైతే నా ప్రభువా అయా నా తండ్రి తలదించుకున్నారో ప్రభువా, ఏ స్థలంలో అవమానింపబడ్డారో అదే స్థలంలో నీ బిడ్డల యొక్క తలలో హెచ్చింపబడునుగా కనన్నా. అదే స్థలంలో ప్రభువా వారు పొందిన అవమానాలకు రెట్టింప ఘనతను పొందుదురుగాక. ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.